టూర్ ఏఆర్ఓ ఆర్మీ ర్యాలీ వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. మీరు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది వేరు, ఇప్పుడు చేసేది వేరు. ఎందుకంటే ఇంకో 1 వీక్ మాత్రమే ఉన్నది. మీరు ఎంత ప్రాక్టీస్ చేశారనేది ఎవ్వరు చూడరు. ఇప్పుడు ఈవెంట్ క్వాలిఫై అయ్యారా, మెరిట్ వచ్చిందా అనేది మాత్రమే చూస్తారు. ఈవెంట్ వేరు, ప్రాక్టీస్ వేరు. ఈవెంట్కి వచ్చేసరికి మీరు కొంచెం స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. ఆ స్పీడ్గా చేసినప్పుడు అయితే ఏమవుతాయి అంటే మీ లెగ్స్ టైట్ అవుతాయి, బ్రీతింగ్ ఎక్కువ వస్తాయి, హ్యాండ్స్ ఇంకా షివర్ అవుతుంటాయి, ఇంకా టైట్ అవుతుంటాయి. కాబట్టి ఏం చేయాలంటే ఈ లాస్ట్ వీక్లో స్పీడ్ వర్కౌట్ అనేది ఒక 2 టైమ్స్ చేయాలి. అంటే హై ఇంటెన్సిటీ లైక్ 1000s ఆర్ 1200 ఒక 3 రిపిటేషన్ 2 రిపిటేషన్ అట్లా చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఆ బ్రీతింగ్ అలవాటు అవుతుంది, ఈ స్పీడ్ కూడా అలవాటు అవుతుంది. ఆ అలవాటు అయినప్పుడు ఏంటంటే మీరు ఈవెంట్లో టైర్డ్ గారు, నర్వస్ గారు, ఇంకా ఈజీగా చేసే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి 1 వీక్లో ఎక్కువ లిక్విడ్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. లిక్విడ్ ఫుడ్ ద్వారా ఏమవుతుంది అంటే బాడీ తొందరగా రికవరీ అవుతుంది. అలాగే బైక్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ బయట కానీ జాగ్రత్త. ఎందుకంటే మీరు ఒక్కసారి ఇంజ్యూర్ అయితే మీరు ఇన్ని రోజులు చేసిన ప్రాక్టీస్ వృధా అవుతుంది, మీ టైం వృధా అవుతుంది, అన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఈవెంట్ ఎలా పరిగెత్తాలి, ఏ ల్యాప్ ఎలా వెళ్ళాలి అనే సజెషన్స్ మీకు తప్పకుండా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.